హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్‌డే రోజు వ్లాగ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి. రెగ్యులర్‌గా ఇడ్లీ ఏంటంటే పిల్లలకి జ్వరాలొచ్చి నీరసంగా ఉన్నారు గదండీ! ప్రస్తుతానికైతే జ్వరాలు తగ్గినియి. ఇంక అందుకని చెప్పేసి ఇడ్లీయే పెడుతున్నానండి. 2 రోజులు అలాగే పెట్టాలి. వాళ్ళైతే పూరీలు, దోసలు అవన్నీ అడుగుతున్నారండి. కానీ అవేం చేయట్లేదు. జస్ట్ ఇడ్లీ చేసి పల్లీ చట్నీ అయితే చేస్తన్నాను. పొయ్యి మీదయితే బాండీ పెట్టుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, 3 పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్‌లు పల్లీలు, 3 ఇంచులు కొబ్బరి ముక్కని సన్నగా కట్ చేసి వేశాను. అలాగే జీడిపప్పు, బాదం పప్పు వేశానండి. ఇప్పుడైతే మనం గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇదైతే శుభ్రంగా వాష్ చేసుకొని డైరెక్ట్‌గా వేశానండి. ఎందుకంటే మిక్సీ పట్టేస్తాం గదా! ఇప్పుడైతే కొంచెం అంత చింతపండు రెమ్మ కూడా వేసేసుకుందాము. చింతపండు రెమ్మ, రుచికి తగినంత ఉప్పు, చిన్న వెల్లుల్లి రెమ్మలైతే 2 వేశానండి. ఇవన్నీ వేసేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు. ఇవైతే ముందు ఫ్రై చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను ఎక్కువగా జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చగింజలు, సన్‌ఫ్లవర్ సీడ్సు, గ్రేవీకి, కర్రీకి ఎలా చేస్తానో చట్నీకి గూడా అలాగే వేస్తానండి. నిజానికి తాలింపు పెట్టేదాన్ని గాదు. ఎందుకు పెట్టానంటే స్పైసీ కొంచెం ఎక్కువ అనిపించేసరికి ఫ్రై చేయని పల్లీలు ఒక గుప్పెడైతే వేసి మిక్సీ పట్టానండి. అందుకని చెప్పేసి తాలింపు వేశాననమాట. చట్నీ రెడీ అయింది. పిల్లలైతే టిఫిన్ చేసేసారండి. వాళ్ళింకా నీరసంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళనైతే వీడియో ఏం చేయలేదు. ఇప్పుడు కర్రీ వచ్చేసి చిక్కుడుగాయ గ్రేవీ కర్రీ అండి. కర్రీలోకి మసాలా వచ్చేసి అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చి కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు ఇవేసి మిక్సీ పట్టేసి రెడీగా ఉంచుకున్నానండి. ఫస్ట్ అయితే పొయ్యి మీద బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, పచ్చిమిర్చి 2 ఘాట్లు పెట్టి వేసుకున్నాను. ఆనియన్ అయితే మీడియం సైజు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇవైతే మంచిగా ఫ్రై చేసుకుందాం ముందు పచ్చి వాసన పోయిందాకా. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. సింపుల్‌గా, టేస్ట్‌గా చాలా బావుంటది. అంటే మనం క్యాటరింగ్ స్టైల్‌లో గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో గూడా మన వీడియోస్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేసినయి ఉన్నాయండి. ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకున్నాం గదా! అర స్పూన్ పసుపు వేసుకొని కలిపేసిన తర్వాత ముందుగా ఒలిచి పక్కన పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసిన చిక్కుడుకాయలైతే వేసి కలుపుకుంటున్నానండి. వీటిని ఆల్మోస్ట్ 50% అయితే మనం ఆయిల్‌లో మగ్గించాలి. అప్పుడు కర్రీ అనేది చాలా ఫాస్ట్‌గా, క్విక్‌గా రెడీ అయిద్దండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఆయిల్‌లో ఎక్కువ సేపు మగ్గించుకుంటే మనం. తాలింపులోనే నేను ఎక్కువగా మగ్గించుకుంటాను. కలిపేసాం గదా! కొంచెం సేపయితే మనం ఇంకా అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసిన తర్వాత మగ్గిందో లేదో చూసుకోవాలి మధ్య మధ్యలో. లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటదండి. కొంచెం అలాగా ఫ్రై చేసుకున్నాం గదండీ! ఇప్పుడైతే మనం రుచికి తగినంత ఉప్పయితే వేసుకుందాము. రాళ్ళ ఉప్పు వేసుకునే ముందు కొంచెం చూసయితే వేసుకోండి. ఎందుకంటే టేస్ట్ రాళ్ళ ఉప్పు అలవాటున్న వాళ్ళు కొంచెం చూసి వేసుకోవాలండి. తగ్గితే లాస్ట్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే అర స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేసుకున్నానండి. వెజిటబుల్ బిర్యానీ మసాలా. అది వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. అందుకని వేశాను. అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం, చిటికెడంత ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇవైతే కలిపేసుకుందాం. వీటినైతే స్పైసెస్‌ని అస్సలు మాడనివ్వకండి. మాడిందంటే టేస్ట్ మొత్తం డిస్టర్బ్ అయిద్దండి. కర్రీ టేస్ట్ మొత్తం పాడైద్ది. టేస్ట్ మాత్రం సింపుల్‌గా చాలా బావుంటది. ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలైతే వేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా ముక్కలైతే చిక్కుడుగాయ ముక్కలో కలిసేలాగా కలిపేసుకున్నాక, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలండి. ఈ మసాలా వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను. అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, బాదం పప్పు, పచ్చి కొబ్బరి వేసి మిక్సీకి పట్టేసానండి. ఆ మసాలా వేసైతే ముక్కలకి మొత్తం కలిపేసేస్తున్నాను. ముక్కలు మొత్తం కలిసేలాగా మనం మగ్గించుకోవాలిప్పుడు. టమాటోలోంచి వచ్చే వాటర్‌తో ఈ మసాలా అయితే చక్కగా మగ్గిపోయిద్ది. కొంచెం కర్రీ అయితే మాడకుండా చూసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుంటది. చూసారు గదండీ! మసాలా ఫ్రై అయింది. టమాటోలోని నీరు మొత్తం గూడా ఇంకిపోయింది. ఈ స్టేజ్‌లో మనకి గ్రేవీ ఎంతైతే అవసరమో దానికి తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి. టేస్ట్ చూస్తే ఉప్పయితే కొంచెం తగ్గింది. నేను కొంచెం అంత ఉప్పయితే వేశాను. నేను ఉప్పు వేసే ప్రతిసారి చెప్తానండి. చూసి వేసుకోండి. లాస్ట్‌లో మాత్రం అడ్జస్ట్ చేసుకోవచ్చని. ఎక్కువైందంటే తీయలేం కదండీ! నేనైతే మాకెంతైతే గ్రేవీ అవసరమో దానికి తగినంత వాటర్ అయితే వేసుకున్నాను. కలిపేసి ఒకసారి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చిక్కుడుగాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా అయితే మనం చక్కగా కసూరి మేతి అలాగే కొంచెం అంత కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. మీ దగ్గర లేకపోతే అవసరం లేదు. వేయకపోయినా టేస్ట్ చాలా బావుంటది. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. కసూరి మేతి అయితే కొంచెం అంతా క్రష్ చేసి వేశాను. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర గూడా ఫైనల్‌గా వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నానండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బావుంది. సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఇలాంటి రెసిపీస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు క్యాటరింగ్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో ఇది సెకండ్ పార్ట్ అనుకోవచ్చు. నేను ఫస్ట్ గూడా అంతకు ముందు 2, 3 సార్లు మన ఛానెల్‌లో అయితే వీడియో అప్‌లోడ్ చేశాను. క్యాటరింగ్ స్టైల్‌లో గ్రేవీ చిక్కుడుగాయ ఎలా చేసుకోవాలో. ఇప్పుడైతే పిల్లలకి, నాకు క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నానండి.
పిల్లలకి జ్వరాలొచ్చినియి గదా! వాళ్ళకి గూడా ఇద్దామని రెగ్యులర్‌గా అయితే నేను తీసుకుంటాను. ఇప్పుడు పిల్లలకైతే ఇస్తున్నాను. రెగ్యులర్‌గా అంటే ఎప్పటినుంచో కాదండి. మొన్నటి నుంచి స్టార్ట్ చేశాను. పిల్లలు గూడా మొన్నటిదాకా జ్వరాలొచ్చి కొంచెం వీక్‌గా ఉన్నారు గదా! వాళ్ళకి గూడా తాపిద్దామని జెప్పేసి క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తన్నాను. ఏం లేదండి. జస్ట్ క్యారెట్‌కి, బీట్రూట్‌కి పీల్ తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని, ముక్కలు కట్ చేసుకొని, మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం సేపు అలాగా మిక్సీ పట్టాను. తర్వాత కొంచెం అంత వాటర్ వేసుకొనైతే మిక్సీ పడుతున్నాను. బీట్రూటు, క్యారెటు ఒకే జార్‌లో వేసి మిక్సీకి పట్టేస్తున్నాను. ఇది మిక్సీ అయిన తర్వాత స్ట్రెయినర్‌లో వేసుకొని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. పల్ప్ అనేది పడేసుకోవాలి. చూడండి యశ్వితమ్మకైతే నేను గ్లాస్‌లో వేసుకొని తీసుకెళ్తాను. ఫస్ట్ వాళ్ళ డ్యాడీకి ఇచ్చానండి. వాళ్ళ డ్యాడీకి అయితే నచ్చలేదంట. ఇంకా యశ్వితమ్మకిస్తే యశ్వితమ్మ అయితే చాలా ఇష్టంగా తాగింది. యశ్వితమ్మ సైకిల్ అయితే 2 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చారండి కొత్త సైకిలు. చిన్న పిల్ల అవ్వటం వలన కాళ్ళందక సైకిల్ అయితే ఎక్కువ టైమ్స్ కింద పడేయటం వలన తీసుకొచ్చిన 1 వీక్‌కి రిపేర్ వచ్చేసింది. మేమింక దాన్ని ఇట్లాగే పడుతుంది, దెబ్బలు తగిలించుకుంటుందని చెప్పేసి బాగు చేయించుకొని పక్కన పెట్టేసాం. సైకిల్ అయితే పక్కన పెట్టినా కూడా ఎంత కొత్తదైనా కూడా పాత పడిపోయిందండి. ఇంకా రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాకో, 4 డేస్ బ్యాకో రిపేర్ చేయించుకొచ్చారు. తను ఫీవర్‌లో ఉన్నప్పుడే తీసుకొచ్చారనమాట రిపేర్ నుంచి. ఇంక తనైతే చక్కగా జ్వరం కూడా కొంచెం తగ్గించుకొని ఆ సైకిల్ తొక్కాలని ఇంకా కష్టపడి సైకిల్ తొక్కుతుంది. ఇంకా పిల్లలకైతే ఆడుకున్న తర్వాత పపాయ పెట్టాలని చెప్పేసి ఇంకా పీల్ తీస్తున్నానండి. శుభ్రంగా పీల్ తీసేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని ముక్కలు కట్ చేసి పిల్లలకైతే ఇచ్చానండి. జ్వరంలో ఉన్నప్పుడు పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా పపాయ చాలా మంచిదండి. తినటానికైతే ప్రయత్నించండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికైతే యశ్వితమ్మకి, కృష్ణమ్మకి జ్వరం తగ్గింది గానండి, బాడీ పైన ఎందుకనో రెడ్ మచ్చలొచ్చినియి. కందినట్టుగా స్కిన్ మొత్తం, ఫేస్ గానీ, బాడీ మొత్తం అలా వచ్చింది. ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే యశ్వితమ్మని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఈవినింగ్ టైంలో హాస్పిటల్ తీసుకెళ్లారనమాట. నేనైతే ఇంకా వాళ్ళకి పపాయ ఇచ్చిన తర్వాత వర్క్ అయితే వేస్తున్నానండి. ఇది సింపుల్ బ్యూటిఫుల్ వర్క్. ఈ వర్క్ ఫుల్ వీడియో అయితే మీ అందరికీ అప్లోడ్ చేస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా వెనకబడిపోయిందండి మన ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ అండి వీడియో చూసే ముందు లైక్ చేయండి. వీడియోస్ పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతకుముందు చూసిందైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఇది వచ్చేసి హ్యాండ్. ఈ బ్లౌజ్ వీడియో అయితే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత